హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సల్మా నబీ న్యాచురల్ టాక్స్. ఇవాళ ఒక వీకెండ్ రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ వీకెండ్ రెసిపీ వచ్చేసేటప్పటికి స్ట్రీట్ స్టైల్ ఫిష్ ఫ్రై. కొంచెం మాసీగా చెప్పాలంటే ఫుల్ ఫిష్ ఫ్రై అన్నమాట. ఇది స్ట్రీట్ స్టైల్ లో చాలా బాగుంటుంది. రండి ప్రాసెస్ ఎలా చేయాలో చెప్పేస్తాను. ఈ ఫుల్ ఫిష్ ఫ్రై చేయడానికి ముందుగా ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దాని వల్ల ఫిష్ కి మ్యాగ్నేట్ చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. ముందుగా ఒక ప్లేట్ తీసుకుని ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి, ఒక ఫుల్ స్పూన్ పసుపు వేసుకోండి, నీసు వాసన రాకుండా ఉంటుంది. అలాగే మీ స్పైసీ తగినంత కారం వేసుకోండి. నేను 2 స్పూన్లు కారం వేసుకున్నాను. ఇక్కడ హోమ్ మేడ్ గరం మసాలా ఉంటే వేసుకోండి. నేను ఇక్కడ ఫిష్ మసాలా వేసుకుంటున్నాను, సరిపోతుంది. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. దీంట్లో 3 స్పూన్ల కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఒక నిమ్మకాయ చెక్క కూడా యాడ్ చేసుకోండి. ఈ మసాలా అంతా కూడా బాగా మిక్స్ అవ్వడానికి దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని చేతితో మొత్తం మసాలా అంతా కూడా బాగా మిక్స్ చేస్తూ కలపండి. పైన వీడియోలో చూపిస్తున్న విధంగా మసాలా అంతా కూడా ఇలా మంచిగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకోవడం వల్ల చేపకి మంచిగా పడుతుంది మసాలా అంతా కూడా. ఇక్కడ నేను ఏం చేప తీసుకున్నానో చెప్పలేదు కదా, వీటిని చైనా గొరకలు అంటారు, లేదా కొన్ని ఏరియాస్ లో జిలేబీ చేపలు అంటారు, కొన్ని ఏరియాస్ లోనేమో ఫైలెట్స్ అంటారు, కొన్ని ఏరియాస్ లో అయితే గనక కర్రీమేన్ అని కూడా అంటారు. సో ఇక్కడ మనం ఏదో ఒక పేరు పెట్టుకుందాం కాబట్టి చైనా గొరకలు అంటున్నాను. చాలా మందికి జిలేబీ చేపలు అంటే ఐడియా వచ్చేస్తుంది. ఈ చేపలను తీసుకుని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత వీటికి ఘాట్లు పెట్టుకోండి. ఘాట్లు పెట్టుకుని మసాలా అంతా కూడా మంచిగా ఈ చేపలను కర్రీ చేసుకోవడం కల్లా ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి. సో మొత్తం మసాలా అంతా కూడా చేపలోకి వెళ్లేలాగా లోపల వరకు కూడా ఘాట్లలో కూడా ఈ మసాలా అంతా కూడా పట్టించండి. ఫిష్ కి మసాలా అంతా కూడా పెట్టేసిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఒక ప్లేట్ లో పెట్టుకుని పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా అన్ని ఫిష్లకి కూడా ఇలాగే మసాలా అప్లై చేసేసుకుని పక్కన పెట్టేసుకోవడమే. ఈ మసాలా ప్రిపరేషన్ లోనే ఉంటుంది అసలైన టేస్ట్. మనకి ఎక్కువగా స్ట్రీట్ లో ఇలాగే మసాలా పెట్టి మంచిగా అమ్ముతారనమాట. ఇలా ఫిష్ అన్ని కూడా ఒక ప్లేట్ లో పెట్టేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ డీ ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. కొంచెం మసాలా అంతా కూడా సెట్ అవుతుంది, ఫిష్ కి పట్టుకుంటుంది. ఇప్పుడు ఈ ఫిష్ ని ఫ్రై చేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ని ఇందులో వేసేసుకోండి. ఫిష్ వేసుకున్న తర్వాత గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మంచిగా ఫ్రై చేసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత గరిట తీసుకుని ఆయిల్ హీట్ అవుతుంది కదా, హీట్ అయిన ఆయిల్ ని ఫిష్ పైన వేస్తూ ఉండండి. సో దట్ ఫిష్ అనేది 2 పక్కల కుక్ అవుతుంది. మంచిగా ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇలా ప్లేట్ లో పెట్టేసుకుంటే మొత్తం ఫిషెస్ అన్ని కూడా ఇలా ఫ్రై చేసేసుకోవడం. ఇదే ప్రాసెస్ లో వేరే ఏదే ఫిష్ తో కూడా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ తో మేము